హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. సో, ఇన్ని రోజులు న్యూట్రిషన్ డైట్ చేసిన తర్వాత చాలా చేంజెస్ అయితే జరిగాయి. సో, చూస్తున్నారు మీరు ఈ సూట్‌లో నేను కొంచెం సన్నమైతే అయ్యాను. దాంతో పాటుగా బట్టలు కూడా చాలా బాగా ఫిట్ అయ్యాయి. సో, ఈ జర్నీ ఏంటి అంటే ఈ బ్లాగ్‌లో మీకు చూడాల్సింది ఏంటి అంటే ఐఐఎం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో, యాస్ ఎ ఫ్యాకల్టీ మెంబర్‌గా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్‌లో 2 డేస్ కేస్ సెమినార్స్ జరిగాయి. కేస్ కాన్ఫరెన్స్ ఆన్ రెస్పాన్సిబుల్ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ ప్రాక్టీస్ అని ఐఐఎంలో 2 డేస్ కూడా సెమినార్స్ అదేవిధంగా కాన్ఫరెన్స్ జరిగిందనమాట. ఈ కాన్ఫరెన్స్‌లో యాస్ ఎ ఫ్యాకల్టీగా నేను కూడా రిజిస్టర్ అయ్యాను కాబట్టి, నేను కూడా ఆ సెమినార్‌ని అటెండ్ అయ్యాను. సో, దాంతో పాటు చాలా వాల్యుబుల్ ఇన్‌పుట్స్ కూడా నేను అబ్జర్వ్ చేసి, దాన్ని నోట్ డౌన్ చేసి, నా క్లాస్ రూమ్స్‌లో అదేవిధంగా నా టీచింగ్ మెథడాలజీస్‌లో ఇన్వాల్వ్ చేయబోతున్నాను. సో, రెస్పాన్సిబుల్ ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్. సో, ఇతనే అమిత్ సార్. హి ఈస్ ద వన్ పర్సన్ హూ ఈస్ హ్యాండ్లింగ్ ద టోటల్ కాన్ఫరెన్స్ ఫర్ ద 2 డేస్ అండ్ ఈస్ ద ప్రొఫెసర్ ఆఫ్ ఐఐఎం. సో, దిస్ ఈస్ ద కాన్ఫరెన్స్ రూమ్. సో, చాలామంది ఇక్కడికి వచ్చి నేషనల్ వైస్‌గా వచ్చి చాలామంది కాన్ఫరెన్సెస్‌లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు తాలూకా ఏవైతే రీసెర్చ్ వర్క్స్ ఉన్నాయో, లేపోతే వాళ్ళ తాలూకా కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, యాస్ ఎ ఫ్యాకల్టీ మెంబర్‌గా చాలా విషయాలు నేర్చుకున్నాం. చాలా విషయాలు ఎక్స్‌చేంజ్ చేసుకున్నాం. దాంతో పాటుగా చాలా విషయాలనేది ఏ విధమైన టీచింగ్ మెథడాలజీస్‌లో మేమందరం యూజ్ చేయాలి. అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా ఏ విధమైన కేస్ స్టడీస్, ఎందుకంటే బీబీఏ, పీజీడీఎం హైయర్ స్టాండర్డ్స్‌లో కంపల్సరీగా టీచింగ్ మెథడాలజీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఈస్ కేస్ స్టడీ మెథడ్స్. అంటే రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్స్ మీద కేస్ స్టడీస్‌గా తీసుకొని దాన్ని వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. చూడొచ్చు మన రాష్ట్రీయ జెండా ఎంత చక్కగా వివరిస్తుందో. సో, ఇది క్లాస్ రూమ్స్ అనమాట. వాళ్ళ తాలూకా క్లాస్ రూమ్స్ ఈ విధంగా ఉంటాయి. సో, ఇక్కడంతా కూడా చాలామంది ఫ్యాకల్టీస్ వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇన్నోవేషన్స్, ఎక్స్‌చేంజ్ ఆఫ్ మెటీరియల్ నాలెడ్జ్. సో, ఇవంతా కూడా చాలా చాలా వేరే వేరే యూనివర్సిటీస్, వేరే వేరే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, మహారాష్ట్ర, జంషేద్పూర్, ఇవన్నీ ఏరియాస్ నుంచి చాలామంది ప్రొఫెసర్స్ ఇక్కడ అందరికి వచ్చారు. దాంతో పాటు వాళ్ళ తాలూకా కేస్ స్టడీస్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మెయిన్‌గా చెప్పాలంటే ఇక్కడ హైజీన్ కూడా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. సో, ఇది న్యూట్రిషన్ డైట్ కాబట్టి నేను ఫుడ్ తీసుకోలేదు కాబట్టి ఈ ఫుడ్డే నేను తీసుకున్నాను. చాలా లో క్వాంటిటీలో. సో, వీళ్ళందరితో కూడా చిట్ చాట్ చేసి మాట్లాడడం జరిగింది. ఇన్ ద కాఫెటేరియా. సో, చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది నాకు దొరికింది ఐఐఎంలో. సో, అక్కడ నాలెడ్జ్ గాని, లేకపోతే అక్కడున్న కేస్ స్టడీస్ అనాలిసిస్ గాని, ఇవన్నీ గూడా ఏ విధంగా మనం ప్రాక్టీస్‌లో పెట్టాలి. ఆల్రెడీ మేము చేస్తున్నాం. కాపోతే ఇంకా ఎక్స్‌ట్రార్డినరీగా లైవ్ కేస్ స్టడీస్ తీసుకోవడం గాని, లేపోతే ఆల్రెడీ కరెంట్ సిట్యుయేషన్‌లో ఉన్న ప్రాబ్లమ్స్, మెథడాలజీస్, ఎకానమీ మీద గానివ్వండి, లేతే గ్రీన్ వాషింగ్ మీద కానివ్వండి, లేదా సోర్సెస్ ఆఫ్ మెథడాలజీస్ మీద కానివ్వండి, లేదా డిఫరెంట్ వే ఆఫ్ పెడగాలజీ అంటాం. పెడగాలజీ అంటే టీచింగ్ మెథడ్స్. టీచింగ్ మెథడ్స్‌లో కానివ్వండి. సో, ఇవన్నీ కూడా అక్కడ నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్స్‌చేంజ్ చేయడం జరిగింది. మాకున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి, వేరే ఫ్యాకల్టీకి ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ పర్టిక్యులర్ సెమినార్‌లో 2 డేస్‌లో కూడా ఫస్ట్ డే కేస్ స్టడీస్ అయ్యాయి. స్టూడెంట్స్ అందరూ కూడా కేస్ స్టడీస్ ఒక గ్రూప్‌గా 3-4 మెంబర్స్ గ్రూప్‌గా అయ్యి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే ఏంటంటే నాకు ఫస్ట్ డే నాకు పార్టిసిపేట్ చేయడం అవ్వలేదు. ఎందుకంటే మాకు కాలేజ్ ఉండేది కాబట్టి. నెక్స్ట్ డే నేను పార్టిసిపేట్ చేశాను. ఇన్ ద నెక్స్ట్ డే ఆఫ్ ద సెమినార్ దేర్ ఆర్ ద ఎమినెంట్ ఫ్యాకల్టీస్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్. దాంతో పాటుగా అరౌండ్ ద నేషన్ కూడా చాలామందొచ్చారు. ఆ పర్టిక్యులర్ కాన్ఫరెన్స్‌కి వచ్చి వాళ్ళ తాలూకా మెథడ్స్‌ని, రీసెర్చ్ వర్క్స్‌ని, లేతే వాళ్ళు అనుభవం చేసిన కేస్ స్టడీస్‌ని ఇవన్నీ కూడా ప్రెజెంట్ చేశారు. సో, ఇవన్నీ కూడా చాలా బాగా టీచింగ్ నోట్స్ ఇవన్నీ కూడా మాకిచ్చారు యాస్ ఎ కాంప్లిమెంటరీ. సో, ఇవన్నీ కూడా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ నేను చెప్పాలి. అదేవిధంగా డైరెక్టర్ సార్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ సార్, హి గివెన్ ఎ వెరీ గుడ్ స్పీచ్ రిగార్డింగ్ హౌ టు డెవలప్ ద పెడగాలజీ ఆఫ్ స్టూడెంట్స్, హౌ టు డెవలప్ ద స్టూడెంట్ కల్చర్, అదేవిధంగా స్టూడెంట్స్ మెథడాలజీ. సో, చంద్రశేఖర్ సార్ ఐఎం డైరెక్టర్ అనమాట. సో, ఈ విధంగా చక్కగా ఒక రోజనేది నాలెడ్జ్ షేరింగ్ ప్రాసెస్‌గా గడిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, మీరందరితో షేర్ చేయాలని ఐఎం ఎలాగుంటది, ఐఎం తాలూకా క్లాస్ రూమ్స్ ఎలాగుంటాయి, అదేవిధంగా ఇవన్నీ కూడా మాకిచ్చింది సర్టిఫికేట్ ఫర్ పార్టిసిపేషన్ బుక్ అండ్ ఐడీ కార్డ్ ఫర్ ద 2 డేస్ వాట్ వి హాడ్ పార్టిసిపేటెడ్. సో, చక్కగా మా స్టాఫ్ కూడా చాలామందొచ్చారు. సో, వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి ఈ పర్టిక్యులర్ ఈవెంట్‌ని చాలా బాగా ఒక నాలెడ్జ్ షేరింగ్ దీనిగా మేమందరం గూడా దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేసాం. సో, ఇలాంటి ఎక్స్‌పీరియన్సే మీరెవరైనా చేయాలనుకుంటే అప్‌కమింగ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో ఐఎం గాని, లేకపోతే వేరే కాన్ఫరెన్సెస్ గాని, మీరెవరైనా పార్టిసిపేట్ చేయాలంటే స్టూడెంట్స్ గాని, ఫ్యాకల్టీ గాని ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే జస్ట్ మెసేజ్ మీ ఆర్ కామెంట్ మీ ఇన్ ద యూట్యూబ్ ఛానల్. సో, ఐ విల్ బి డెఫినెట్‌లీ గివింగ్ యూ ద ఇన్ఫర్మేషన్. మీకేదైతే ఇన్ఫర్మేషన్ ఉన్నదో డెఫినెట్‌గా మీకు పాస్ చేస్తాను. అదే విధంగా
నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో డెఫినెట్‌గా మన ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అంటే ప్రతిరోజు గూడా, ప్రతి సంవత్సరం గూడా ఆహ్, టీచింగ్ మెథడాలజీస్ అనేవి మారుతున్నాయి. ఇప్పుడు ఒక టీచింగ్ మెథడాలజీస్ ఓన్లీ క్లాస్ రూమ్ మెథడ్స్ అయ్యేవి. లేతే వర్చువల్ మెథడ్స్ అయ్యేవి. కానీ ఇప్పుడేంటంటే గేమిఫికేషన్ మెథడ్స్ అంటే టీచింగ్‌లోనే మనం గేమ్స్‌ని ఇన్వాల్వ్ చేయడం. అదే విధంగా టీచింగ్‌లోనే కేస్ స్టడీ అనాలిసిస్. కేస్ స్టడీ అనాలిసిస్ అంటే పర్టిక్యులర్ టాపిక్ ఇచ్చి స్టూడెంట్స్ అందరికి గూడా ఈ కేస్‌ని ఎలాగ అనాలిసిస్ చేయాలి? వాట్ ఆర్ ద మెథడ్స్ టు యూజ్ ఫర్ సాల్వింగ్ ద కేస్ స్టడీస్? సో, ఇది వండర్‌ఫుల్ క్యాంపస్ అన్నమాట. ఐఐఎం అనేది గవర్నమెంట్ ద్వారా స్థాపించబడిన గంభీరం అనే ఏరియాలో. సో, చాలా బ్యూటిఫుల్ క్యాంపస్. మీరెవరైనా ఒకసారి విజిట్ చేస్తే విజిట్ చేయొచ్చు. మేబీ దే గివింగ్ ద విజిటర్ పాస్ టు ద పర్సన్స్ హూ ఆర్ కమింగ్ అండ్ సీ ద ఐఐఎం. యాస్ ఎ స్టూడెంట్ ఇట్స్ ఎ వండర్‌ఫుల్ లైఫ్. 2 ఇయర్స్ ఎంబీఏ, పీజీడీఎం ఎవరైతే చేస్తారో వండర్‌ఫుల్ లైఫ్. Hi everyone. Today I attended IIM case conference on responsible innovation and sustainability practices, CRISPR. So there we come to know about the various kinds of case studies which are going around the world and the nation. And simultaneously we exchange the various kinds of pedagogy as well as the teaching methodologies which are involved in the renowned universities like Harvard and other universities. Similarly, we can able to see that the exchange of practices of management procedures and management values has given an insight knowledge about the conference. And at the same way, we can able to understand that what kind of peaceful students should practice in the case study methodology as well as teaching methodology, which can able to provoke the outgoing thinking of the students. So this session has really enlightened us as a faculty, and I am going to include all these practices in my case studies as well as the day-to-day teaching methodology what I used to practice in my college. Thank you.